Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అవునండి మేడం. ఇప్పుడు చాలామంది చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఒక్కొక్కరికి 40 నుంచి 50 వరకు ఫండ్స్లో ఉంటారు. ఒక్కొక్కటేమో బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొకటేమో బాగా పర్ఫామ్ చేయదు. అసలు ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని ఫండ్స్ ఉంటే బెస్ట్ అంటారు? మేడం, బిఫోర్ ఎన్ని ఫండ్స్ ఉండాలి ఒక పోర్ట్ఫోలియో ఒక ఇన్వెస్టర్కి అనేది మాట్లాడుకునే ముందు జనరల్గా ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టరు న్యూ ఫండ్ ఆఫర్స్ అనౌన్స్ చేస్తుంటారు, రిలీజ్ చేస్తుంటారు. ఎన్ఏవి తక్కువ అని చెప్పి కొనేస్తుంటారు. లేదంటే ఏదైనా ఫండ్ బాగా చేస్తుందని ఎవరైనా చెప్పారో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఫండ్స్ని పెంచేసుకుంటూ ఉంటారు. 10, 20, 30, 20 ఫండ్స్ అనేది అలా పెంచుకుంటూ పోతారు. అది ఏంటంటే అప్పుడు వాళ్ళు చూస్తున్న రిటర్న్స్ చూసి బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఇన్వెస్టరు మన కేటగిరీస్ చూసుకుంటే ఒక ఫ్లెక్సీ కానీ, లార్జ్ కానీ, మిడ్ కానీ, స్మాల్ కానీ, లేకపోతే ఒక సెక్టరల్ ఫండ్ కానీ, ఒక్కొక్క ఫండ్ ప్రతి ఒక్క ఏఎంసీస్లో ఉంటాయి. ప్రతి ఒక్క డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ అనుకోండి. ఒక కంపెనీ ఏదో లార్జ్ క్యాప్ బాగుందని చెప్పి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నెక్స్ట్ 1, 2, 3 కేటగిరీస్ ఉంటుంది కదా, హయ్యర్ రిటర్న్స్ ఇచ్చేవి. 3 దాంట్లోనే ఒక 5 ప్లాన్ ఫండ్స్ ఉంటే ఒక 2-3 కొనేస్తారు. ఓకే, ఒకటే సెక్టర్ లార్జ్ క్యాపే అనుకోండి. అలాగే మిడ్, స్మాల్. సో అలాగా కొంటూ ఏం చేస్తారంటే ఒక 20-25 ఫండ్స్ ఉంటాయి స్కీమ్స్లో. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. అంటే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో, లార్జ్ క్యాప్ అంటే అన్ని లార్జ్ క్యాపే కదా, ఫస్ట్ 100 కంపెనీస్ కదా. సో ప్రతి స్కీమ్లో అదే ఉంటాయి. సో అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దాని మీద పెడుతున్నాం, రైట్? ఓవర్ ల్యాపింగ్ అంటారు దాన్ని. ఓవర్ ల్యాపింగ్ అంటే హోల్డింగ్స్ అన్ని ఓవర్ ల్యాప్డ్ ఫండ్స్ ఉంటాయి. మనకి ఇన్ని ఫండ్స్ ఉండేటప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు మీకు ఒక 10,000 ఇచ్చామనుకోండి, మీరు ఈజీగా మేనేజ్ చేయగలరు. మీకు సడన్గా 1 కోటి రూపాయలు ఇచ్చి మేనేజ్ చేయన్నాను అనుకోండి, చేయలేరు. కరెక్టేనా? అలాగే ఫండ్స్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎక్కువ ఫండ్స్ ఉంటాయో మనం ఫోకస్డ్గా మన వెల్త్ క్రియేషన్, మన రిటర్న్స్ జనరేట్ చేస్తుందా లేదా అనేది చూడలేము. సో ఒక లిమిటెడ్ ఉండాలి, ఓవర్ ల్యాపింగ్ ఉండకూడదు, ఈ డైల్యూటెడ్ రిటర్న్స్ అనేది ఉండకూడదు. అంటే డైల్యూటెడ్ రిటర్న్స్ అంటే అండర్ పర్ఫార్మెన్సెస్ ఏదైనా ఉన్నా సరే అలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అన్ని పర్ఫామ్ చేస్తుందని లేదు కదా. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ ఉంటారు కదా సార్. ఉంటారు అంటే వాళ్ళ త్రూనే జరుగుతుంది కదా మొత్తం. ఇప్పుడు అదే కదా, ఎంత ఫండ్ మేనేజర్ ఉన్నా, ఎంత ఎక్స్పర్ట్ ఉన్నా, మరి ప్రతి దానికి ఫండ్ మేనేజర్ ఉంటే మన ఎక్స్పెక్టేషన్ అన్నట్టుగా రావాలి కదా రిటర్న్. రావట్లేదు ఎందుకు? సో నేను అనేది ఏంటంటే మనం చూస్ చేసుకునే ఫండ్స్ మీద బేస్ అయి ఉంటుంది అంటారు. ఫండ్ మేనేజర్ ఇంపార్టెంట్. అక్కడ ఏదైతే స్టాక్స్ ఇన్వాల్వ్ చేశారో ఆ మ్యూచువల్ ఫండ్లో అది ఇంపార్టెంట్. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే అన్ని ఫండ్స్ తీసుకోకండి. ఓకే. సో ఒకే లార్జ్ క్యాప్లో 3, ఒకే మిడ్ క్యాప్లో ఒక 5, ఒకే స్మాల్ క్యాప్ కేటగిరీలో 10. సో ఇన్ని ఒక 20-25 స్కీమ్స్ మీరు పెట్టుకోవడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. చూడడానికి కూడా కష్టం అవుతుంది, ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మేనేజ్ చేయలేము. ఇప్పుడు ఫోకస్డ్ ఫండ్ అంటారు. ఫోకస్డ్ ఫండ్లో ఏంటి చేస్తారు, 30 స్టాక్స్ తీసుకుని ఒక ఫండ్ తయారు చేస్తారు. ఫండ్ మేనేజర్ అంటే స్టాక్స్ అయితే 100, 150, 250, 500 ఇంకా ఎక్కువ ఉన్నాయి. బట్ ఎందుకు అక్కడ 30 స్టాక్స్? అక్కడ ఫోకస్ ఉంది. అలాగే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ నంబర్ ఆఫ్ కేటగిరీ ఫండ్స్ అనేది ఒక లిమిటెడ్ నంబర్. ఇది మ్యాజిక్ ఏం కాదు, దేర్ ఇస్ నో మ్యాజిక్ నంబర్. అంటే ఇన్నే ఉండాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర ఒక 10-15 ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఏ కేటగిరీస్లో ఉన్నాయనేది చూసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ
వాళ్ళ పోర్ట్ఫోలియోని జనరల్గా ఎక్స్పర్ట్స్ చెప్పే ఒక నంబర్ ఏంటంటే 4 to 8 స్కీమ్స్. ఓకే. ఓకే, ఇందాక అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. 4 to 8 స్కీమ్స్ అనేది ఒక కరెక్ట్ హ్మ్. అప్రాక్సిమేట్, కానీ ఇట్స్ నాట్ అ మ్యాజిక్ నంబర్. ఓకే. అంటే కంపల్సరీ అలా ఉండాలనే లేదు. ఇప్పుడు 25 ఫండ్స్ ఉన్నాయి. 25 ఫండ్స్ నుంచి మనం తగ్గించుకోవాలంటే ఏం చేసుకోవాలి? ఫస్ట్ కన్సాలిడేట్ చేయాలి. ఏదైతే పర్ఫార్మెన్స్ కంటిన్యూటీ పర్ఫార్మెన్స్ ఏదో ఇస్తుందో కన్సిస్టెంట్గా, అలాంటి ఫండ్స్ తీసుకుని ఒక డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఈక్విటీలో డెప్ట్లోని పెట్టుకోవాలి. ఈ ఈ ఈ సెలెక్షన్ చేసేటప్పుడు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేది మెయిన్ 4 to 8 ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు 10 కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 30 ఫండ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు తగ్గించుకోవాలనుకున్నప్పుడు కంటిన్యూటీ చూసుకుంటూ ఓవర్లాపింగ్ అవ్వకుండా ఎన్ని ఫండ్స్ ఆ పోర్ట్ఫోలియో నుంచి మనం క్రియేట్ చేయగలం చూసుకుని అనలైజ్ చేసుకుని ఆ పోర్ట్ఫోలియో అనేది చేసుకోవాలి. ఆ నంబర్ కెన్ బి 4 to 8 or 8, 10, డోంట్ నో. బట్ దేర్ ఇస్ నో మ్యాజిక్ నెంబర్, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది లేదు. కాబట్టి ఓవర్లాపింగ్ అవ్వకుండా మంచి ఫండ్స్, క్వాలిటీ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుని మిగతా అన్నీ తీయాలి. సో ఇంతవరకు పెట్టారు కదా, పెట్టిన తర్వాత సడన్గా అన్ని ఫండ్స్ తీసేయాలనుకోవాలి. సడన్గా తీసుకుంటే చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ చేయాలి. ఓకే. ఒకటి టాక్సేషన్, ఓకే. రైట్? ఇన్ని సంవత్సరాలు పెట్టి ఒక ప్రాఫిట్ వెల్త్ క్రియేట్ చేసిన వెంటనే తీసారని టాక్సేషన్ పడుతుంది. లేకపోతే విత్ ఇన్ 1 year తీసారనుకోండి ఎగ్జిట్ లోడ్ పడుతుంది, రైట్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేస్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20% ఈక్విటీ రిలేటెడ్ ఫండ్స్ టాక్సేషన్ పడుతుంది. అదే డెప్ట్ ఫండ్లో అయితే యాజ్ పర్ స్లాబ్. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటూ ఏదైతే నంబర్ ఆఫ్ స్కీమ్ పెద్ద సైజ్ ఉందో, అంటే ఒక 25-30 స్కీమ్స్ ఉందో, దాన్ని ఒక రీజనబుల్ సైజ్కి ఓవర్లాపింగ్ లేకుండా కన్సిస్టెంట్ క్వాలిటీ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఒక పోర్ట్ఫోలియో అనేది తయారు చేసుకుంటే మనకి ఇలాంటి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అండ్ ఈజీగా మనం మేనేజ్ కూడా చేయగలుగుతాం. సో అది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ఓకే. ఈ విధంగా మనం చేయొచ్చండి. డైవర్సిఫైడ్గా అంటారు కదా, అది ఎలాగ మేనేజ్ చేసుకోవాలంటారు? అదే ఇప్పుడు చెప్పాను కదా మేడం, ఇప్పుడు ఏజ్ బట్టి రిస్క్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీ ఒక యంగ్స్టర్ అనుకోండి, ఈ రిస్క్ తీసుకోగలరు, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది అనుకునేటప్పుడు ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ పెట్టుకుంటారు. ఎంతో కొంత డెప్ట్ ఫండ్ ఒక 10%, 5%, 10 to 15% డెప్ట్ ఫండ్లో పెట్టుకునేటప్పుడు ఏమవుద్దంటే, మార్కెట్ వాలటైల్ సిచ్యువేషన్స్లో ఏదైనా డ్రాస్టిక్ ఫాల్ ఉండేటప్పుడు కాస్ట్ యావరేజింగ్ చేసుకోవచ్చు. మనకి లిక్విడ్ క్యాష్ ఉండాలి కదా, లిక్విడ్ క్యాష్ ఉండేటప్పుడు మనకు కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇన్ లాంగర్ రన్ మనకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మెయిన్. పోర్ట్ఫోలియో అనేది వెరీ సింపుల్గా ఉండాలి, ఈజీగా మేనేజబుల్ ఉండాలి, ఓవర్లాపింగ్ ఉండకుండా కన్సిస్టెంట్గా క్వాలిటీ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయవచ్చు మేడం. క్లియర్గా చెప్పాలంటే క్లమ్జీగా లేకుండా, అన్నిట్లోనే ఇన్వెస్ట్ చేసి ఏది మేనేజ్ చేసుకోకుండా లేకుండా, ఏదో చేసిన 4-5 అయినా కూడా మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ కూడా చూసుకోవడానికి బాగుంటుంది అని అంటారు. అంతేనా సార్? ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే అలా చూస్తూ పెట్టేస్తుంటారు. ఇది బాగుంది అంటారు, ఇది కొనేస్తారు, ఇది బాగుంది అన్నారు, ఇంకెవరు కొనేస్తారు, ఇది దీనికంటే ఇది బాగుందంటే అలా కొంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే మార్కెట్లో మనకి ఇప్పుడు యూట్యూబ్లో కావచ్చు, రీల్స్లో కావచ్చు, దీని మీద ఇన్వెస్ట్ చేయండి, దాని మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అంటున్నారు. బట్ వాళ్ళు ఎంతవరకు సర్టిఫైడ్ అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు చెప్పినట్లుగా వింటున్నారు, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్తారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ త్రూ వెళ్తే మీకు వాళ్ళు చేయగలుగుతారు. అదే కానీ వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను, నేను చెప్పిన దాన్ని మీరు పట్టుకుని మీరు ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. మీరు మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ లేదో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే, ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతారు, అడ్వైస్ చేయగలుగుతారు, గైడెన్స్ చేయగలుగుతారు. చాలా ఇంపార్టెంట్. ఈ వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు మనకు తెలియదు అనుకున్నప్పుడు ఒక అడిగి తెలుసుకోవాలి, గైడెన్స్ త్రూ వెళ్ళడం ఎప్పుడు ఇంపార్టెంట్ మేడం వెల్త్ క్రియేషన్లో. తప్పులు చేసి ఇప్పుడు ఇన్ని ఫండ్స్ క్రియేట్ చేసుకుంటూ, స్కీమ్స్ క్రియేట్ చేసుకుంటూ మనం మళ్ళీ తగ్గించుకోవాలంటే ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్స్, క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎగ్జిట్ లోడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు కదా. దాంతోపాటు ఒకవేళ రిటర్న్స్ జనరేట్ చేయకపోతే టైం వేస్ట్,
అవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.